నా కొడుకు జీవితంతో ఆడుకోవాలనుకున్న వాళ్ళని నేనెందుకు క్షమిస్తాను? నేను వాళ్ళతో మంచిగా మాట్లాడే అవకాశం నాకు లేదు, నీకు లేదు. వాళ్ళు చేసిన పొరపాటు వల్లే కదా నువ్వు బయటికి పంపించేస్తుంది. ఇది మన ఫ్యామిలీ విషయం కాబట్టి సరిపోయింది. లేకుంటే వీళ్ళు చేసిన క్రైమ్కి లోపలేసి మా డిపార్ట్మెంట్ కెపాసిటీ ఏంటో చూపించవండి. వీళ్ళని బస్టాండ్ వరకు పంపించొస్తాను. వాళ్ళని బస్టాండ్ వరకు సాగనప్పడం ఎందుకు? వాళ్ళకేమైనా భయమా? గుండెలు తీసిన బంట్లు వాళ్ళు. నీ తోడేం అవసరం లేదు. తోడండి, తోడు. పెద్దావిడ బాధలో ఉందని అంటున్నాను. నువ్వు సాగనంపకపోతే ఏ అఘాయిత్యమో చేసుకుంటారనుకుంటున్నావా? వాళ్ళంత పిరికి వాళ్ళేం కాదు. వాళ్ళ అవతల వాళ్ళని చంపాలనుకునేవాళ్ళు. అంత సులువుగా వాళ్ళేం చేసుకోర్లే. ఎందుకండి పెద్దావిడ పట్టుకుని అన్ని మాట్లాడటం? ఏంటి కనికరిస్తున్నావు? ఆ పెద్దావిడ పెద్ద మనసుతో పనిచేస్తే అప్పుడు కనికరం చూపించాలి. ఇలాంటి తప్పులు చేసే వారి మీద కనికరం చూపించకూడదు. నా మేనత్తగా నన్ననే అధికారం ఆవిడకుండేదే. ఇప్పుడు ఆవిడే అది పోగొట్టుకుంది. నా ఇంటికి కీడు తలపెట్టింది. చివరికి తన పెద్దరికని పోగొట్టుకుంది. సర్లేండి, నేను వెళ్ళి దింపొస్తాను. నీ ఇష్టం, ఏమైనా చేసుకో. కానీ వాళ్ళని దింపేసి శాశ్వతంగా ఇటువైపు రావద్దని చెప్పు. పదండి, కదలండి. వంట అయిందా ప్రియా? ప్రియా, వంట అయిందా? అయింది. ఆదిత్యకి చేపల పులుసు అంటే ఇష్టం కదా? అవునవును, అది నీ చేతితో చేసిందంటే మరీ ఇష్టం. సరే, అయితే వాడికి ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలు. అలాగే. అమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ టైంలో స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? వాడంతేలే, ఎప్పుడు ఛార్జింగ్ చూసుకోడు. వాడికి చేపల పులుసు తినే అదృష్టం లేదు. మా కొడ్డించు, ఆకలేస్తుంది. వాణ్ణి రేపు పిలుస్తానులే. అవును, పులుసు రేపటికి ఇంకా టేస్ట్ గా ఉంటుంది. తులసి, శైలు, ఏంటి ఈ టైంలో వచ్చావు? తులసి, నీకు అర్జెంట్ విషయం చెప్పాలని వచ్చానే. అర్జెంట్ విషయమా? ఏంటి? నువ్వు చెప్పింది నిజమానే? ప్రామిస్. సరేలే, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఓకేనే. ఇప్పుడు ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్తే, అమ్మో వద్దు, అమ్మ కంగారు పడుతుంది. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అదేంటే అన్నం తినకుండా ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడే వస్తాను కదా. అయ్యో తులసి, దీనికి అన్ని అర్జెంటే. అన్ని పనులు నెత్తినేసుకుంటుంది. ఆదిత్య, రే ఆదిత్య, రే ఆదిత్య. వాడింట్లో లేడు.
ఏంటి ఈ టైంలో వచ్చి ఆదిత్య ఆదిత్య అని అంత ధైర్యంగా పిలుస్తున్నావు? సింహంలా నువ్వు నా పక్కన ఉంటావు కదా మామయ్య, నాకే భయం. ఇప్పుడు చెట్లెక్కించే ప్రయత్నం ఏం చేయగానే అసలు విషయం ఏంటో చెప్పు. మ్యాటర్ చాలా సీరియస్ మామయ్య. నువ్వు సీరియస్ అన్నావంటే గ్యారంటీగా సీరియసే. ఏంటో చెప్పు. అలాగా, అయితే వెళదాం పద. అమ్మా, అమ్మాయి చేత వరుడి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించండి. అలాగే వరుడి చేత అమ్మాయి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించండి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. ఏం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆపండి. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏ ఈ తులసి మోసుకొచ్చిన వార్తే కదా, లక్ష్మికి కుజదోషం ఉంది, ఆదిత్యతో పెళ్లి జరిగితే వాడికి ప్రాణగండం ఉంది అని. అందుకే దోష నివారణ కోసం పంతులు గారు చెప్పినట్టు ఈ గాడితో ముందు పెళ్లి జరిపిస్తున్నాను. ఒక గాడిదని మరో గాడిదకిచ్చి పెళ్లి చేస్తే దోషం పోతుందన్నారా దుర్గమ్మ? చూడొత్తయ్యా, నన్ను గాడిద అంటుంది. దాని వాగుడు పట్టించుకోమాకే. పంతులు గారు మీరు కానివ్వండి. దిస్ ఇస్ టూ మచ్. నా కొడుకు క్షేమం కోరి చేసేది ఏదైనా మంచి అవుతుంది కానీ టూ మచ్ అవదండి. పంతులు గారు నేను చెప్తే వీళ్ళకి అర్థం కాదు కానీ మీరే చెప్పండి. ఇలా గాడిదతో పెళ్లి జరిపిస్తే కుజదోషం తొలగిపోతుంది కదా? అందులో ఎలాంటి అనుమానం లేదమ్మా. ఈ జన్మకే కాదు 10 జన్మలకి కుజదోషం మీ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడదు. అబ్బబ్బబ్బబ్బా, ఈ పెళ్లి చూడడానికి మాకు 2 కళ్ళు సరిపోవడం లేదు. అబ్బా, పిచ్చి పీక్స్ కి పోవడం అంటే ఇదే కావచ్చు. ఏయ్, పిచ్చి పిచ్చి అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. లక్ష్మిని నా ఇంటికి కోడలుగా చేసుకోవడానికి ఏమైనా చేస్తాను. ఎలాంటి పూజలైనా జరిపిస్తాను. చెప్పే వాళ్ళకి లేకపోయినా చేసే వాళ్ళకైనా కొంచెం ఆలోచన ఉండాలి కదా. నీ ఆలోచన మాకు అర్థమవుతుందిలేవే. ఎక్కడ దీని దోషం పోతే నీకు దుర్గ ఇంటికి కోడలయ్యే అవకాశం పోతుందని ఏడుపు. నాకేం అలాంటి ఏడుపులు లేవు. సాటి ఆడపిల్లకు గాడిదతో పెళ్ళంటేనే సానుభూతిగా ఉంది. ఏమి వెంకటలక్ష్మి, చూస్తూ చూస్తూ ఈ గాడిదని పెళ్లి ఎలా చేసుకోబుద్ధి అవుతుంది నీకు? నువ్వు అతిగా మాట్లాడకు తులసి. అది వాళ్ళ బావ మీద ఇష్టంతో, వాడికి భార్య కావాలనే కోరికతో నమ్మకానికి విలువిచ్చి నా మాటకి కట్టుబడి కూర్చుంది. దాని బుద్ధిని మెచ్చుకోవాలే కాని పనిమాల వచ్చి ఎక్కిరిస్తావేంటే? ఇది దోషం పోవడానికి గాడిదని పెళ్లి చేసుకుంటోంది. నీకు నిజంగానే ఏ గాడితోనే పెళ్ళవుతుందిలే. నీ కొడుకుని నువ్వే తక్కువ చేసుకోకత్తయ్యా. ఏం మామయ్య, విన్నావుగా? నీ కొడుకు గాడిదా? మోడ పగులుతుంది, జాగ్రత్త. పోతలకే ఇంకా ఇక్కడ నిలబడ్డావంటే కాళ్ళు ఎరగొడతా. పంతులు గారు మీరు మిగతా కార్యక్రమం కానివ్వండి.
అమ్మా, అబ్బాయి తరఫున ఎవరైనా అమ్మాయి మెళ్ళో తాళి కట్టించండి. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్తు. ఏమండి, అక్షంతలు వేయండి. గాడిదల పెళ్లిళ్ళకి అక్షింతలు వేసే బుద్ధి తక్కువని కాదు నేను. ఓసే తులసి, కుజదోషం ఉందని నన్ను భయపెట్టి దీన్ని నా కోడలు కాకుండా చేయాలని చూసావుగా. ఇప్పుడు ఆ దోషం పూర్తిగా పోయింది. ఇంకా ఎవరు ఏం చేసినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది నా కోడలు కాకుండా పోదు. నువ్వు నా కోడలివి కావు. సత్యవతి, పదండి పోదాం. ఇప్పుడు ఈ గాడిదని గృహప్రవేశం చేయిస్తావా? నేనేం చేయాలో అది చేస్తాను. తులసి, పద వెళ్దాం. అమ్మా, అమ్మాయి కొంగుతో అబ్బాయి కొంగుని ముడి వెయ్యాలి. అప్పుడే గృహప్రవేశానికి అవకాశం ఉంటుంది. పిన్ని, అదేదో చూడు. ఇక ఇప్పుడు దండలు మార్చుకోవడం అమ్మా. అది కూడా ఉందట. దండలు మార్చుకో. తులసి ఇంకా ఇంటికి రాలేదేంటండి? ఇది పలానా పని మీద వెళ్తున్నానని చెప్పుంటే మనకి టెన్షన్ ఉండేది కాదు కదా. ఇది ఈ రోజేం కొత్త కాదు కదా, మనకెప్పుడూ ఉండేదే కదా. అసలే గొడవలుగా ఉంది పరిస్థితి. పెళ్లి ఇదే చెడగొట్టిందని దీని మీద పడ్డారు అందరూ. పనిమాల పోయి పప్పు రుబ్బే వేషం చేయించింది. దాంతో కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ మంగళాంబ ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అది మనుషుల ప్రాణాలు తీయించే రకం. ఇదేమో బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. భగవంతుడా. ప్రియా, చాలా ఆశపడ్డావు కదా నీ కూతురు నా ఇంటి కోడలవుతుంది అని. ఆదిత్య ఏదో నీ కన్న కొడుగ్గా దీర్ఘాలు తీసి మాట్లాడావు. వాడికేమైనా అయితే ఇలా అని, ప్రేమంటే ఇది అని నీ కూతురు, కన్న కొడుకులా చూశానని నువ్వు చాలా మాటలు మాట్లాడారు కదా. దీనికి కుజదోషం ఉందని గాడితో పెళ్లి చేసి మరీ కుజదోషాన్ని పోగొట్టాను. ఇక ఏ అడ్డగాడిద వల్ల ఈ పెళ్లి ఆగదు. ఖచ్చితంగా ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి జరిపిస్తాను. నువ్వు చాలా సంతోషపడ్డావు కదా ప్రియా, ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి ఆగిపోయినందుకు. అబ్బే అదేం లేదు. నాకు తెలుసు, నువ్వు లోపల ఆలోచించేదొకటి, బయట మాట్లాడేదొకటి, పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి. నీదంతా డబుల్ మైండ్ గేమ్లు ఆడే బుద్ధి. నీకు ఎన్ని మైండ్లున్నా ఈ దుర్గమ్మ మైండ్ ముందు ఏది పనిచేయదు. నా అంచనా నీకు ఏది అంతుపట్టదు. కానీ నువ్వు ఏమనుకున్నా అది నాకు తెలిసిపోతుంది. అది దుర్గమ్మకి నీకు ఉన్న తేడా. ఆదిత్యకి నీ కూతురుతోనే పెళ్లి జరుగుతుందని చాలా సంబరపడిపోతున్నావు కదా, అది ఎప్పటికీ జరగదు. నీ ఆశలన్నీ నిరాశలే అనుకో. ఈ జన్మకి నువ్వనుకున్నది జరగదు. దీనికి దోషం ఉందని తెలియగానే భయపడి వెళ్ళగొడతానని అనుకున్నావు కదా. నేనే దగ్గరుండి దోష నివారణ వివాహం జరిపించాను. ఈ దుర్గమ్మ మాటంటే మాటే.
ఆదిత్యతో దీని పెళ్లి జరిపిస్తానని దానికి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాను. నేను వెంకటలక్ష్మిని కోరి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నాను. దీనికి కుజదోషం కాదు, కాలసర్ప దోషం ఉన్నా సరే రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ పూజ జరిపించి మరీ దోష నివారణ జరిపిస్తాను. కానీ నీ ఆటలు మాత్రం సాగనివ్వను. నువ్వు, మీ అన్నయ్య, తులసి, ఈ సాంబయ్య ప్లాన్ వేసుకుని మరీ నా కుటుంబం మీద పడిపోదాం అనుకున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. చూసావా దీని పెళ్లి గట చూడు. ఇదే గట మళ్ళీ తొందరలోనే వస్తుంది. నీ కూతురికి పెళ్లి కూతురుగా ముస్తాబయ్యే యోగం ఈ జన్మలో లేదనుకుంటా. తొందరలో ఆడపడుచుగా నిన్ను పిలిచి నీ చేతులతోనే దీన్ని పెళ్లి కూతురుగా తయారు చేయిస్తాను. కబడ్దార్. పదండే. ఏంటే నువ్వు అసలు? నేను ఇంత బాధపడుతుంటే నీకు అసలు చిన్న చీమ కుట్టినట్టు కూడా లేదా? బాధ నీకు కదరా, అందుకే నువ్వు ఏడుస్తున్నావు. ఒకరేడుపు ఇంకొకరు ఏడవలేరు కదరా. అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావో, ఏడవలసినంత కర్మ ఏమొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మికి కుజదోషం పోగొట్టడానికి గాడిదతో పెళ్లి చేసింది కదా. నెక్స్ట్ నాకు వెంకటలక్ష్మికి పెళ్లి చేస్తానంటుంది. అంటే ఒక గాడిదతో పెళ్ళైందని ఇంకో గాడిదతో చేస్తుందని బాధపడుతున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంట్రా, ఏడిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? పైగా నువ్వు మగాడివి, ఇలా ఎవరైనా ఏడుస్తారా? అయినా ఏడ్చే మగాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు. నువ్విలా ఏడిస్తే నేనేం చెప్పేది? ధైర్యం, గట్స్ ఉండాలిరా. దుఃఖాన్ని దిగమింగుకోగలిగితేనే ధైర్యం. ధైర్యం ఉన్నప్పుడే బుర్ర పనిచేస్తుంది. బుర్ర పనిచేసినప్పుడే ఆలోచనలు వస్తాయి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆలోచనలు ఏమొస్తాయి? తలనొప్పి తప్ప. ఇప్పుడేం చేయమంటావురా? నువ్వేడుస్తూ ఉంటే నన్ను కొంగు పట్టి తొడమంటావా? నువ్వు మాటలు చెప్పినంత తేలిక చెప్తున్నా. ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఊహించుకో, అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. ఇప్పుడేంటి, ఆదిత్యలా బాధపడమంటావా నీ పొజిషన్లో ఉండి? లేదు, తులసిగానే ఏడు, నీకు కూడా తెలుస్తుంది నా బాధ. నాతో పెళ్ళవడం లేదని ఒకసారి ఊహించుకో, అప్పుడు తెలుస్తుంది నా బాధ. అయ్యో బావా, నీతో నాకు పెళ్లి కాలేదు బావా. అత్తయ్య, దుర్గమ్మత్త, ఆదిత్యతో నాకు పెళ్లి చేయత్త. అయ్యో, నీ పెళ్లి లక్ష్మితో అయిపోతుందా బావా? నిజంగానే ఏడ్చేస్తున్నావా? మరి నువ్వే అన్నావు కదరా ఊహించుకోమని, అందుకే నిజంగానే ఏడుస్తున్నాను. నీకు చెప్తే అర్థం కాదులే, అందుకే. నేను ఫీల్ అయితేనైనా తెలుస్తుందేమో నా బాధ ఏంటో. నీకు వెంకటలక్ష్మికి పెళ్ళైపోతుంటే నా బతుకు అన్యాయం అయిపోతుందిరా. నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. అప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? ఊరుకో తులసి, అలా ఏం జరగదులే.
నేనుండగా ఎలా జరుగుతుంది అనుకున్నావు? ఆదిత్య అంటే ఏమనుకున్నావే? ఆదిత్య ఈజ్ గ్రేట్. అసలు నేను దాన్ని చేసుకుంటానా?